గ్రామ స్థాయిలో యోగా ఉద్యమం మొదలైందని, త్వరలోనే ఇదొక సామాజిక ఉద్యమంగా మారి ప్రతి ఒక్కరూ ఆచరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్లు పాల్గొని యోగా శిక్షకుల సూచనల ఆధారంగా పలు ఆసనాలు వేశారు. అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రశాంత వాతావరణంలో యోగా కార్యక్రమం జరిగిందని అన్నారు. సూర్యోదయ సమయంలో ప్రశాంత వాతావరణంలో యోగా చేయడం ఎంతో సంతృప్తికరంగా ఉందని చెప్పారు. యోగాంధ్ర కార్యక్రమంతో గ్రామస్థాయి నుంచే యోగా ఉద్యమం ప్రారంభమైందని, త్వరలోనే ఇదొక సామాజిక ఉద్యమంలా మారి ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించాలని కోరారు. అనంతరం ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ యోగా అనేది ప్రజల యొక్క అస్తిత్వం అని అన్నారు. శారీరక ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. కావున ప్రతి ఒక్కరూ యోగా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ఆచరించాలని కోరారు. అనంతరం యోగా ముద్రను ప్రదర్శించిన తపస్ విద్యా సంస్థల విద్యార్థులను, యాజమాన్యాన్ని, రెవెన్యూ అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాములు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ, డీఎస్పీ యు రవిచంద్ర, తహసీల్దార్ కె శ్లీవ్జోజీ, మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, సర్పంచ్ గుబ్బల సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. మన యోగాంధ్రకి 1 మంత్ సెలబ్రేషన్ లో భాగంగా ఈ రోజు మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర మనకి టూరిస్ట్ డెస్టినేషన్ యోగా చేయమని స్టేట్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. అలానే ఇక్కడ చేశాము. చాలా ప్రశాంతంగా ఈ రోజు ఇక్కడ యోగా జరిగింది. సన్ రైజ్ చూసుకుంటూ అందరు చేశారు. అలానే ఇంకా నెక్స్ట్ మనకి గుంటపల్లి కేవ్స్ లో కూడా ఉంది. దాని తర్వాత ఏలూరులో మెయిన్ స్టేట్ ఈవెంట్ కూడా ఉంది. అది కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో అందరికీ కూడా ఇప్పుడు యోగా అనేది మనకు ఒక విలేజ్ లెవెల్ మూవ్మెంట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే విలేజ్ లెవెల్లో ట్రైనింగ్స్ జరిగాయి. మల్టిపుల్ ప్లేసెస్ దగ్గర మేము అందరం వెళ్ళి చేస్తున్నాం. అలానే ట్రైనింగ్స్ కూడా అవుతున్నాయి. దీనివల్ల యోగా 21 జూన్ రోజు బాగా జరగాలి. దాని తర్వాత కూడా ఇది ఒక సోషల్ మూవ్మెంట్ లా అయ్యి అందరూ యోగా ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటున్నాం. ఒక మనిషికి అమ్మ తోడి ఎంత ముఖ్యమో జీవితంలో, భారతదేశానికి కూడా యోగా అట్లాంటి ఒక కల్చర్, మన అస్తిత్వం యోగా అంటే ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచి మనము ఈ యోగా అనే ప్రక్రియ మన శారీరక ఆరోగ్యానికి, మన క్లైమేట్ కి, మన కల్చర్ కి, మన తిండికి సూట్ అయ్యే ఎక్సర్సైజ్ లాంటిది కావచ్చు, ఒక మెడిటేషన్ లాంటిది కావచ్చు. ఆ యోగా అనేది మనము మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ఇప్పుడు ప్రపంచం మొత్తం చేస్తున్నారు. అలాంటిది మనం కూడా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున తీసుకెళ్లి ప్రతి గ్రామంలో ప్రతి పిల్లవాడు, ప్రతి పెద్ద అతను అందరూ కూడా ఈ యోగా ఆసనాలను మళ్ళీ జీవిత క్రమంలో భాగం చేసుకోవాలనడం ఈ యోగాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ డూయింగ్ దిస్. అలా ప్రాచుర్యమైన ప్లేసెస్ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, పోలవరం పట్టిసీమ కావచ్చు, అన్ని ప్లేసెస్ లో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే యోగాకి బాగా ప్రాచుర్యం లభించి దీన్ని విలువ గుర్తించి ప్రతి ఒక్కరు కూడా, సామాన్య ప్రజలు కూడా వాళ్ళ దైనందిన జీవితంలో యోగాని పార్ట్గా చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం, మన మనసును కూడా నిష్కల్మషంగా ఉంచుకోవడానికి తోడ్పడుతుంది. దీనిలో భాగంగా ఈరోజు ప్రశాంతమైన ఈ ఆలయంలో ఇంత చక్కగా పిల్లలు చాలా యోగా ముద్రను కూడా చాలా అద్భుతంగా చేశారు. స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్, స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు దెమ్. అండ్ ఇది ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారు, మరియు ఆర్డీఓ గారు, అండ్ తహసీల్దార్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ ఆఫ్ దెమ్ మెనీ థ్యాంక్స్ టు దెమ్.